యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు దేవుని వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని వాగ్దానాలను పొందుకోవాలి. వాగ్దానాలు అంటే కేవలము డిసెంబరు 31వ తారీఖు సంవత్సరాంతమున మందిరములో తీసుకునే చీటీలే అనే అభిప్రాయము అనేక మంది క్రైస్తవులనబడుతున్న వారిలో ఉంది. కానీ ఆ అభిప్రాయం సరికాదు. దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడిన ప్రతి మాట కూడా దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానమే, అనగా దేవుడు మనకు దానం చేసినటువంటి వాక్కు. అలా దేవుడు దానం చేసిన ఆయన యొక్క వాక్కులలో కొన్ని ఆయన మన జీవితములలో జరిగించబోయే వాటి విషయమై మనకు అనుగ్రహింపబడతాయి. దేవుడు ఒక కార్యము చేస్తాను అని వాగ్దానము చేస్తే ఆయన ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఆ వాగ్దానము నెరవేరడానికి ఏ విధమైన మార్పు మనలో కలగాలని ఆయన ఉద్దేశిస్తాడో ఆ మార్పు మనలో కలుగునట్లుగా మనము శక్తి వంచన లేకుండా ప్రయాసపడాలి. ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరునట్లుగా జీవించాలి అని మనం నేటి ధ్యానాంశముగా ఎన్నుకున్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలిస్తే, మొదటిది దేవుని భయము కలిగి జీవించాలి. గమనించండి ప్రియ విశ్వాసులారా, మనం ఏ పని చేసినా ఆ పని దేవునికి నచ్చుతుందా లేదా అనే ఆలోచన కలిగి, ఒకవేళ మనము చేయదలిచిన పని మన ప్రభువుకు నచ్చకపోతే దానిని చేయకుండా ఉండడానికి కూడా సిద్ధమైన మనస్సు కలిగిన వారముగా మనము జీవిస్తే మనకు దేవుని భయము ఉంది అని మనం నిర్ధారించుకోవచ్చు. ఈనాడు దేవుని భయము మందిరానికి వెళుతున్న అనేకులలో కొదువవుతుంది. గమనించండి ప్రియ విశ్వాసులారా, మనం అలాగుండకూడదు. దేవుని భయము మనలో ఉంటే మనము దేవుని కృపను సమృద్ధిగా పొందుకోగలము. దేవుని వాగ్దానాల నెరవేర్పుకు మనము చేయవలసిన 2వ విషయాన్ని నేటి ధ్యానాంశములో గమనిస్తే, పరిశుద్ధంగా జీవిస్తూ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషమంతటి నుండి పవిత్రులమవ్వాలి. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనం పరిశుద్ధతను కలిగి జీవించాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి పవిత్రులమవ్వాలి. మనలను శారీరకంగా మరియు ఆత్మీయంగా అపవిత్రులను చెయ్యాలని సాతాను చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టి ప్రతి శోధనలోనూ గెలిచి నిలిచే వారముగా మనమందరము జీవించాలి. అలా జీవించాలంటే ప్రతిరోజు మోకాళ్ల ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం ఎంతో అవసరం. ఈనాడు కొంతమంది పరిశుద్ధులుగా జీవించాలన్న ఆశ కలిగి ఉన్నారు గాని వాక్య ధ్యానం, ప్రార్థన సరిగ్గా చేయకపోవడము వలన ఎప్పటికప్పుడు శోధనలో పడిపోయి వారి ఆత్మకును శరీరమునకును కలిగిన అపవిత్రత నుండి శుద్ధీకరింపబడిన జీవితాలను జీవిస్తున్నారా అనిపించేటట్లుగా వారు బ్రతుకుతున్నారు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని భయాన్ని మనసులో కలిగి ఉంటే దేవుని వాగ్దానాలు మన జీవితంలో త్వరగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనమందరము దేవుని భయాన్ని కలిగి పరిశుద్ధముగా జీవించే విషయంలో ఎంతో జాగ్రత్త పడాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? దేవుని స్వరం విని మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే వాగ్దానాలను పొందుకుంటున్నావా? పొందుకున్న దేవుని వాగ్దానాలు నెరవేరునట్లుగా పరిశుద్ధముగా జీవిస్తున్నావా? శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి పవిత్రపరచబడుతున్నావా? ఒక్కసారి ఆగి ఆలోచించుకో. విన్న వాక్యము ద్వారా ఒకవేళ నీవు నీ మనస్సాక్షి చేత గద్దింపబడితే ఇప్పుడే పశ్చాత్తాపపడి నీ హృదయ స్థితిని మార్చుకో. దేవుని వాగ్దానాలు నెరవేరడము మూలముగా ఎంతో ఆశీర్వదించబడిన, దీవించబడిన మరియు దేవుని చేత హెచ్చింపబడిన స్థితికి చేరుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించు. ఆ విధంగా జీవించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వీడియోని చూస్తున్న వారందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.